బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. ఒకే పేరుతో జాబితా రిలీజ్ అయింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఏపీ మిథున్ కుమార్ రెడ్డికి చోటు కల్పిస్తూ జాబితా విడుదల చేసింది. ఇంకా పూర్తి జాబితా విడుదలలో జాప్యంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బీజేపీ నుంచి కొందరు బయటకు వెళ్లిపోయారు. అయారాం గయారాంలు పార్టీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ రెండో జాబితా వచ్చే వరకు వేచి చూసే ధోరణిని బీజేపీ అవలంబిస్తోందా? ఇంతకు బీజేపీ పూర్తి జాబితా వస్తోందా? మరెంత ఆలస్యం అవుతుందా అనేది చర్చానీయాంశంగా మారింది. ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వప్న, చెప్పండి. ఒకే పేరుతో అయితే జాబితా రిలీజ్ చేసింది బీజేపీ పార్టీ. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఏపీ మిథున్ కుమార్ రెడ్డికి చోటు కల్పిస్తున్నట్టు జాబితానైతే విడుదల చేసింది. ఇంకా విడుదలలో జాబితా జాప్యంపై ఉత్కంఠ అయితే నెలకొన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? నిజంగా బీజేపీ చేస్తున్నటువంటి పనులు బీజేపీ శ్రేణులకే మింగుడు పడట్లేదు. కేవలం ఒకే ఒక పేరుతో, అది మిథున్ రెడ్డి పేరుతోటి మహబూబ్ నగర్ కి సంబంధించి ఇచ్చారు. మనం ఒకసారి మిథున్ కుమార్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ తీసేసుకుంటే, ఇతను జితేందర్ రెడ్డి కొడుకు. ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీకి సంబంధించి కీలక నేతగా ఉన్నాడు. మహబూబ్ నగర్ నుంచి ఖచ్చితంగా అక్కడ అంటే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల్లో ఒకరు. గతంలో ఎంపీగా ఉన్నారు అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళలో కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ గా చెప్పుకోవచ్చు. అయితే మొదట అయితే తనతో పాటు తన కొడుకు షాద్ నగర్, తనకు మహబూబ్ నగర్ సీట్ అడిగారు. కానీ బీజేపీకి సంబంధించి ఉన్నటువంటి నినాదం ఏంటంటే, ఒక ఇంటి నుంచి ఒకరికే మనకు పదవులు అనేటువంటి నినాదంతో ఉంది కాబట్టి, అండ్ దట్టు బి జితేందర్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం కన్నా ఎంపీగా చేయడం బెటర్ అని చెప్పేసి పలుమార్లు మీడియాతో కూడా చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో ఏంటంటే జితేందర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ముందుగా మనకు షాద్ నగర్ అనుకుని అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. కానీ మహబూబ్ నగర్ కి ఇప్పుడు జితేందర్ రెడ్డి కొడుకు అయినటువంటి మిథున్ కుమార్ రెడ్డి రావడం జరిగింది. సో ఇది నిజంగా బీజేపీకి సంబంధించి మనం చూసుకుంటే, కేవలం ఒకే ఒక పేరుతో ఇప్పుడు ఇంత అర్జెంట్ గా ఎందుకు ఈ లిస్టు విడుదల చేశారో తెలియదు. అండ్ అమిత్ షా పర్యటన నేపథ్యంలో అమిత్ షాకి సంబంధించి అండ్ తను వచ్చే లోపే ఏవైతే కొంచెం క్లియర్ లేనటువంటి ఉన్నాయో వాటికి సంబంధించి క్లియర్ చేసేసుకోండి. ఆల్రెడీ ఇప్పటికే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ జరిగింది, స్టేట్ లో భేటీ జరుగుతుంది. ఇటు మనకు బీజేపీకి సంబంధించి ముఖ్య నేతలు సమావేశం అవుతున్నారు. మేము సెకండ్ లిస్ట్ లోనే దాదాపు ఉన్న పేర్లన్నీ కూడా అయిపోతే ఏమైనా కొన్ని మిగులు ఉంటే అవి థర్డ్ లిస్ట్ లోకి ఇస్తామన్నారు. కానీ విచిత్రంగా ఒకే ఒక పేరుతోటి సెకండ్ లిస్ట్ విడుదల చేయడం అనేది ప్రస్తుతం అయితే బీజేపీలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇంటి ఈ ఒక పేరుని పెట్టేసి ఇంకో 2-3 రోజులు, అంటే ముందు మనకు ఫస్ట్ లిస్ట్ వచ్చినాక వారం రోజుల్లోనే సెకండ్ లిస్ట్ అన్నారు. సో ఆల్రెడీ ఇప్పటికి 4-5 రోజులు అవుతుంది. ఇంకో 2 రోజులు ఆగి అదే అందరితో పాటు ఇవ్వకుండా సపరేట్ గా జితేందర్ రెడ్డి కొడుకు ఇవ్వడం ఏంటి అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఎందుకు బీజేపీ ఇలాంటి స్టాండ్స్ తీసుకుంటుంది అంటున్నారు. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు థర్డ్ లిస్టింగ్ ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ఆల్రెడీ టైం దగ్గర పడుతుంది, వారం అన్నారు, అన్నటువంటి టైం కూడా అయిపోతుంది. మిగతా అభ్యర్థులందరిలో ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడు ఇస్తారా అనే టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం ఉంది. మరి బీజేపీ ఇంకా 3 అంటుందా 4 అంటుందా చూడలేదు. కిషన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం అయితే 3 దఫాలుగా ఇస్తామని మాత్రం చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు 2 కూడా అయిపోయింది కాబట్టి మరి 3వది ఎప్పుడు ఇస్తారు? దానిలో ఇప్పుడే అభ్యర్థులకు సంబంధించి ముఖ్యంగా సీనియర్ నాయకుల పేర్లే ఇంకా లేవు. సీనియర్ నాయకులు పోటీకి దూరంగా ఉన్నారు. వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు, పోటీ పడుతున్న చోట్ల ఎలా కన్విన్స్ చేస్తారు, అదేవిధంగా ఎవరైతే బీజేపీని వీడిపోతున్నారో లేదా బీజేపీకి సంబంధించి వీడిపోతామనేటువంటి సూచనలు ఇస్తున్నారు. సో వాళ్ళందరికీ సంబంధించి ఎలా ఉండబోతుంది ఆ సెగ్మెంట్ లో, ఇవన్నిటికి సంబంధించి బీజేపీలో అయితే కీలక చర్చలు అయితే జరుగుతున్నాయి. శ్రేణుల్లో అయితే గందరగోళ వాతావరణం ఉంది. ఏం జరుగుతుంది ఏంటి, అసలు మా కాల్స్ వస్తాయా లేదా, మేము అభ్యర్థులమా కాదనేటువంటి ఒక టెన్షన్ తో అయితే అభ్యర్థులు ఉన్నారు. థర్డ్ లిస్ట్ అనేది ఇప్పుడైతే మనకు చెప్పింది ఫస్ట్ లిస్ట్ కి సెకండ్ లిస్ట్ కి 1 వీక్ గ్యాప్ అన్నారు. ఈ టైం ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఇచ్చారు. మరి థర్డ్ లిస్ట్ మరో 2-3 రోజులు అంటున్నారు. సో ఎప్పుడు ఇస్తారు ఏంటో తెలియదు. ఈ గందరగోళానికి బీజేపీ ఎంత త్వరగా తెరచిస్తే బీజేపీకి అంత మంచి ప్రమాదం. స్వప్న, ఇప్పుడు కాంగ్రెస్ రెండో జాబితా వచ్చే వరకు ఈ వేచి చూసే ధోరణిని బీజేపీ అవలంబిస్తుందని మనం అనుకోవచ్చా? 100%. ఎందుకంటే కాంగ్రెస్ ఒకవేళ జాబితా వచ్చేస్తే అందులో నుంచి ఎవరైనా సరే అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారని. బీజేపీకి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏమైందంటే, ఎవరైతే పోటీ చేస్తామంటున్నారో వాళ్ళు గెలిచేటువంటి అవకాశం లేదు. ఎవరైతే గెలుస్తారనుకున్నటువంటి ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళు పోటీకి దూరంగా ఉన్నారు.
దీంతో బీజేపీ పక్క చూపులు చూస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ వస్తే అందులో పేరు లేనటువంటి అసంతృప్తులు ఇటువైపు వస్తే ఖచ్చితంగా ఆ స్థానంలో ఏమైనా పోటీ ఇవ్వగలుగుతారా, అలా మనం ఇంకో 2-3 సీట్లు ఏమైనా ఎక్కువగా గెలగలుగుతాం అనేటువంటి ఆలోచనలో ఉంది. ఇప్పుడే ఎందుకు అర్జెంట్ గా ప్రకటించేసి మనము ఇంకెవరైనా వస్తే వాళ్ళకు అంటే డోర్స్ క్లోజ్ చేయడము, సో మేము మా డోర్స్ అయితే వెల్కమింగ్ చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం అనేటువంటి సంకేతాలు ఇచ్చే విధంగానే చాలా చోట్ల హోల్డ్ లో పెట్టింది. ముఖ్య నాయకులతో ఓవైపు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎప్పుడు ఓకే అంటారో తెలియదు. వీళ్ళేమో ఓన్లీ ఎంపీకే వస్తాయి, ఎమ్మెల్యేకి నై అంటున్నారు. మరి ఎంపీకే అంటే మరి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, అక్కడ ఎవరిని బరిలోకి దింపుతారు, సెకండరీ నాయకులు ఉన్నారా, వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తారా ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగానే ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ లిస్ట్ వచ్చిన తర్వాతే ఇస్తే బెటర్ అనేటువంటి ఆలోచనలు బీజేపీ ఉందని మీరు అడిగిన క్వశ్చన్ మాత్రం 100% రైట్ రమాదేవి. స్వప్న, ఇంతకీ ఈ బీజేపీ పూర్తి జాబితా ఎప్పుడు వస్తుంది, మరి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనేది అయితే చర్చానీయాంశంగా మారిందని చెప్తున్నారు. ఇక ఆశావాహుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ సీట్ వస్తుందనే తెలియకుండా దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? రమాదేవి, మీకు నాకే కాదు, అసలు బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలకు ముఖ్య నాయకులకు కూడా బీజేపీ లిస్ట్ ఎప్పుడు వస్తుందనే విషయం మీద క్లారిటీ లేదు. చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. మరోవైపు జనసేనతో పొత్తాడతారు, వాళ్ళకి 11 సీట్లు అంటున్నారు, 7 సీట్లు అంటున్నారు. ఆ పొత్తు కుదరట్లేదు. ఇప్పుడు జనసేనతో పొత్తు క్లియర్ కావాలి. మేము పొత్తుకు వెళ్తున్నాం, వాళ్ళకి ఇక్కడి వరకు సీట్లు ఇచ్చామని చెప్పేసి వాళ్ళకో క్లారిటీ ఇవ్వాలి. అండ్ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కడైతే 2-3 పోటీ పడుతున్నారో వాళ్ళను నచ్చ చెప్పాలి. అండ్ ముఖ్య నేతలు మేము పోటీకి దూరం అంటున్నారో వీళ్ళని తీసుకొని రావాలి. సో చర్చల మీద చర్చలు, మీటింగ్ల మీద మీటింగ్లు జరుగుతున్నాయే తప్ప క్లారిటీ వస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అండ్ ఇంకొకటి, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే క్లాషెస్ వస్తున్నాయి. గ్రూపులుగా ఏర్పడ్డారనేటువంటి చర్చ బీజేపీలోనే జరుగుతుంది. అండ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 2 నేతలు అయితే చాలా గుర్రు మీద ఉన్నారు. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఉందని చెప్పేసి ప్రజెంట్ బీజేపీలో చర్చ. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఒకటే, బీజేపీకి సంబంధించి ఇంకా భేటీల మీద భేటీలు, ముఖ్యంగా వీళ్ళు ఇది ఢిల్లీ సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏది జరగాలన్నా అక్కడి నుంచే చర్చలు జరగాలి. ఇక్కడ వీళ్ళు లిస్ట్ తయారు చేసి అక్కడ పంపించిన తర్వాత అక్కడ క్లియరెన్స్ రావాలి. కానీ ఇక్కడ లిస్ట్ తయారీలోనే చాలా జాప్యం జరుగుతుంది. ఎవరికి ఇస్తున్న ఒక నాయకుడు ఒకరికి ఇమ్మంటున్నారు, ఇంకో నాయకుడు ఒకరికి ఇమ్మంటున్నారు. తన వాళ్ళకి కేటాయించకపోతే ఈ నాయకుడు అలుగుతున్నాడు, లేకపోతే ఇంకో నాయకుడు అలుగుతున్నాడు. సో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి బీజేపీలో ఉండడంతో బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ మీద గట్టి ఆశలే పెట్టుకుంది. అక్కడి నుంచి కొంతమంది నాయకులు ఎవరైనా వస్తారని. ఇప్పటి వరకు పోయే వాళ్ళే తప్ప వచ్చే వాళ్ళు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అయితే ప్రస్తుతం బీజేపీ ఉంది. సో ఇవన్నిటికీ చర్చల మీద చర్చలు కాకుండా వీటికి చెక్ పెట్టి ఒక ప్లానింగ్ తో బీజేపీ ముందుకు వెళ్తే అది బీజేపీకే మంచిది. లేదంటే ఇలాగే డ్రాగ్ చేస్తూ ఇంకా లిస్టు కోసం చూస్తూ చివరి వరకు బీఫామ్స్ ఇవ్వకుండా ఆపేసి చివరి నిమిషంలో బీఫామ్స్ చేసి మళ్ళీ గతంలో జరిగినటువంటి గందరగోళం. ఎందుకంటే కేవలం చూస్తున్న ఒకే ఒక అసెంబ్లీ సీట్ గెలుచుకోగలిగారు. చాలా చోట్ల 100 చోట్లకు 100కు పైగా చోట్ల డిపాజిట్లు రాని పరిస్థితి. సో ఈసారి అలా డిపాజిట్లు రాకపోతే ఘోరమైనటువంటి అవమానం బీజేపీ జరుగుతుంది. ఎందుకంటే ఈసారి మేమే ప్రత్యర్థులం, మేము కింగ్స్ కాకపోయినా కింగ్ మేకర్స్ అవుతామని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు. అండ్ ఢిల్లీ నుంచి 1-2 కాదు 50 బహిరంగ సభలు అమిత్ షా, మోదీ, నడ్డా, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు. సో బీజేపీకి ఉన్నటువంటి బలం, హంగు, ఆర్భాటాలు అన్ని కూడా తెలంగాణలో చూపిస్తున్నారు. ఇన్ని చూపించినప్పుడు మినిమం సీట్లు గెలుచుకోలేకపోతే బీజేపీ ఖచ్చితంగా అవమానాల పాలవుతుంది. కాబట్టి ఏం చేయాలి కింగ్ మేకర్స్ అయ్యేటువంటి ప్రయాసలో ఇదంతా జరుగుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు. అది రైట్ స్వప్న, థ్యాంక్ యూ. బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. ఒకే ఒక పేరుతో జాబితా రిలీజ్ అయింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఏపీ మిథున్ కుమార్ రెడ్డికి చోటు కల్పిస్తూ జాబితా విడుదల చేసింది. ఇంకా పూర్తి జాబితా విడుదలలో జాప్యంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బీజేపీ నుంచి కొందరు బయటకు వెళ్లిపోయారు. ఆయారాం గయారాంలు పార్టీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ రెండో జాబితా వచ్చే వరకు వేచి చూసే ధోరణిని బీజేపీ అవలంబిస్తోందా? ఇంతకీ బీజేపీ పూర్తి జాబితా వస్తోందా లేదా మరెంత ఆలస్యం అవుతుందా అనేది చర్చానీయాంశంగా మారింది. ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్. రైట్ రమాదేవి, ఇప్పటికే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజు రోజు మారుతున్న వేళ బీజేపీ అయితే రెండో విడతగా ఒక్క పేరును మాత్రమే విడుదల చేసింది. అందులో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డికి టికెట్ ను కల్పిస్తూ జాబితానైతే విడుదల చేసింది. మొత్తానికైతే చూసుకుంటే మిథున్ రెడ్డి
షాద్ నగర్ నుంచి ఆశించినప్పటికీ కూడా ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ఓవైపు ఆరోపణలు వచ్చినప్పటికీను తన తనయుడికి ఈ రోజు జాబితాలో మిథున్ రెడ్డికి పేరు రావడంతో దాదాపుగా కూడా మహబూబ్ నగర్ నియోజకవర్గ బీజేపీ నేతల్లో అయితే కొంత క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఇటు గద్వాల నియోజకవర్గం నుంచి డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఈమె కూడా జాతీయ ఉపాధ్యక్షురాలుగా ప్రస్తుతం ఉన్నారు. ఈమెకి ఇంతవరకు కూడా అంటే ఎమ్మెల్యే మొదటి జాబితాలోను రెండో జాబితాలోను టికెట్ సంబంధించిన వివరాలు అయితే రాలేదు. ఇటు ఏపీ జితేందర్ రెడ్డి మొత్తానికైతే చూసుకుంటే బీజేపీ సీనియర్ నాయకులకు చాలా వరకు మొదటి జాబితా రెండో జాబితాలో అయితే పేర్లు రాకపోవడంతో బీజేపీలో కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇదే విషయానికి సంబంధించి డీకే అరుణను వివరణ కోరగా డీకే అరుణ మాత్రం ఈసారి గద్వాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బీసీలకు తాను పోటీ చేయలేనని బీసీల తరపు నుండి ఎవరైనా బీజేపీ గట్టి బలమున్న నాయకుడు నిలబెట్టి గెలిపించుకోగలుగుతామంటూ కూడా ఆమె స్పష్టం చేసిన వ్యాఖ్యలు అయితే మనం చూస్తున్నాం. అయితే ఇది ఈ రోజు మాత్రం రెండో జాబితాలో మిథున్ రెడ్డి పేరు రావడంతో ఒకసారిగా కూడా బీజేపీ నేతల్లో అయితే ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. రెండో జాబితాలో ఒకటే పేరు రావడం ఏంటని కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ నుంచి చాలా వరకు కూడా వలసలు వెళ్తున్నారు. మనం చూసాం రాజగోపాల్ రెడ్డి ఇటువంటి సీనియర్ నాయకులు ఇప్పటికే కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో బీజేపీ ఏం చేస్తుంది, ఎటువైపు వెళ్తుందని దాదాపుగా కూడా బీజేపీ నాయకుల్లో అయితే ఓ ఆందోళన వాతావరణం అయితే కనిపిస్తుంది. రమాదేవి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.